కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు తీరనున్న తాగునీటి కష్టాలు. ప్రాజెక్ట్ అమృత్ 2.0 మళ్లీ షురు. కొండపల్లికి 57.2 కోట్లతో టెండర్. కృష్ణా నది వద్ద 471 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన పెద్ద బావి నిర్మాణం. 4000 కిలోలీటర్ల సామర్థ్యం గల 5 వాటర్ ట్యాంకుల నిర్మాణం. మున్సిపాలిటీలో 10.3 కిలోమీటర్ల HDPE పైప్ లైన్ నిర్మాణం. ఇంటింటికి తాగునీరు. కొండపల్లి మున్సిపాలిటీ దశాబ్దాల కళ. కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ చిట్టిబాబు తొలి ప్రెస్ మీట్. అనుసరించిన ఉపాధ్యక్షులు శ్రీలక్ష్మి, మరో ఉపాధ్యక్షులు చుట్టుకుదురు. ఆశగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ప్రజలు సాగర దిశగా ప్రయత్నించాలని అనుభవజ్ఞులు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈ కొండపల్లి ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి నుంచి సుమారు 40-45 సంవత్సరాల నుంచి ఇంటింటికి నీటి సరఫరా ఇవ్వాలి, మంచినీటి సరఫరా ఇవ్వాలి, మాకు కావాలనేది మాకు ఒక కోరిక, ఎప్పటి నుంచో ఒక కళ. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ ఇస్తే ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ లైన్లో నియోజకవర్గం దాకా ఉన్నాయి, ఇటు అక్కడ దాకా ఉన్నాయి, కాబట్టి మీకు ఇస్తానికి కుదరదు. మీ ఒక్కడికి ఇస్తే ఈ నియోజకవర్గంలో చాలామందికి వాటర్ స్కీమ్ వెళ్దాం అని అంటే మేము కూడా ఆగి ఏదో రకంగా ఎలా అయితే మనకి ఇంటింటికి త్వరగా వచ్చింది ఈ మంచినీటి స్కీమ్ అని చెప్పని ఎదురు చూస్తున్నాం. మన ప్రీతం నాయకులు మా గౌరవనీయ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5 సంవత్సరాల మెయింటెనెన్స్తో 57,12,00,000 రూపాయలు అమృత్ పథకం కింద ఇవాళ శాంక్షన్ చేయించుకొని వచ్చారు. రేపు నుంచి 26వ తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు, టెండర్లు తీసుకుంటున్నారు. 21వ తారీఖు వచ్చే నెల ఆఖరి బిడ్ రోజు. కాబట్టి ఇంత మంచి స్కీమ్ని మన గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకోబట్టి గతంలో కూడా ఒకసారి ఇలాగే వచ్చి ఆగింది. ఇప్పుడు మళ్ళీ గట్టిగా తీసుకొని నా హయాంలో ఇది తొందరగా అవ్వాలి మా కళ అని చెప్పనేసి మేము ప్రజలు పెడతాం వల్ల ఆ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే దీంట్లో ఎంపీ గారు పాత్ర కూడా ఉంది. ఆయన కూడా చొరవ తీసుకొని త్వరగా ఏ విధానం చేసుకొచ్చారు. ఈ స్కీమ్ కనుక తొందరగా అయిపోతే 2 సంవత్సరాలు ఎంతో పీరియడ్ ఇస్తున్నట్టున్నారు. ఈ స్కీమ్ అయిపోతే ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రజలకి మంచినీటి సమస్య తీరిద్దని చెప్పని మా కోరిక నెరవేరిద్దని ఈ సభాపూర్వకంగా ఈ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే ఎంపీ గారి కేసీఆర్ చిన్ని గారికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి. ఈరోజు కొండపల్లి పురపాలక మున్సిపాలిటీలో మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి మీటింగ్కి చిట్టిబాబు గారు అటెండ్ అవటం, అమృత్సర్ పథకం కింద మనకి శాంక్షన్ అవటం, ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని ఆపిచ్చింది గత గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేసుకొని టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది. అతి తొందరలోనే ప్రజలకి కష్టాలను తీర్చడం అన్నది, కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటయ్యి బోర్డు ఫామ్ అయ్యాక ఫస్ట్ టైం మాకు ఇలా టెండర్ ప్రక్రియ వరకు వెళ్ళటం, తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి రావటం అన్నది చాలా ప్రజల ఆనందంగా ఉండటానికి ఇదొక ఫస్ట్ నిదర్శనంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో శ్రమించారు దీనికి. ఎలా అయినా సరే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, వాళ్ళ కష్టాలని తెల్లారి లేసాక బిందులు పట్టుకొని వెళ్ళటం, పనికి వెళ్ళటం ఒక పక్క, ఒక వంతు అయితే నీళ్ళ కోసం గొడవలు పడటం ఒకటి జరుగుతుంది. దానికి అంతటికీ ఈరోజు ఫుల్ స్టాప్ అన్నది జరిగింది. తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి రావటం వల్ల ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడటం ఒకటి, అలాగే మన సమ్మర్లో కూడా నీటి ఎద్దడి ఎదుర్కోవటం జరిగిద్ది. దానివల్ల కూడా అలా నీటి ఎద్దడి అన్నది లేకుండా స్టోరేజ్ ముందుగానే చేసుకోవటం వల్ల సమ్మర్ని కూడా మనం ఎదుర్కోవచ్చు అనేసి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం వాళ్ళ ఇబ్బందుల్ని ముందు, వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏది ఉందో దాని మీదే దృష్టి పెట్టండి, దాని మీదే మీరు ముందుగా ప్రయత్నం చేయండి, ప్రజల్లోనే నిరంతరం ఉండండి అనేసి మనకి ఇది ఫాస్ట్గా చేయటం అన్నది చాలా మంచి జరిగింది ప్రజలకి. అతి తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి అయితే వచ్చిద్దని తెలియజేస్తున్నాం. ఈరోజు
మా కొండపల్లి మున్సిపాలిటీలో మా చైర్మన్ గారు చిట్టిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం నుండి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏదైతే ఈ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాగే అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఈ అమృత్ 2.0 కింద ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇవ్వాలని త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశం మీద గతంలో మేము ఎన్నోసార్లు కోరటం, అంతకుముందు పంచాయతీలు ఉన్నప్పుడు కూడా ఇబ్రహీంపట్నం కొండపల్లి 2 గ్రామాలకు సంబంధించి విడివిడిగా అప్పుడు పురా స్కీమ్ కింద ఎస్టిమేషన్ వేయటం, కొండపల్లి 18.54 కోట్లు, ఇబ్రహీంపట్నం 17.5 కోట్లు, మొత్తం కలిపి 36 కోట్లకి ఆ రోజు మొత్తం స్కీమ్ రెడీ చేయటం, పైపులు వేయటం మొత్తం కూడా అందరికీ తెలిసిందే. తర్వాత గవర్నమెంట్ మారటం, ఆ పైపులన్నీ పీకెళ్ళటం అందరికీ తెలిసిందే. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమృత్ కింద 2015లో అది స్టార్ట్ చేసినప్పుడు అమృత్ 1.0 అన్నాం. ఇప్పుడు 2021లో దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినప్పుడు దాన్ని 2.0 కింద 2.0 కింద మనం కన్సిడర్ చేసి దాని కింద ఏంటంటే పట్టణాభివృద్ధిలో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 57.12 కోట్లు మా కొండపల్లి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేశారు. దాంట్లో ఏంటంటే 51.64 కోట్లు టోటల్ క్యాపిటల్ కాస్ట్, అట్లాగే ఏంటంటే 10 years మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి 5.48 crores, మొత్తం కలిపి 57 కోట్ల రూపాయలు అని చెప్పి తెలియజేశారు. అలాగే ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు ఏంటంటే అక్కడ ఫెర్రీ దగ్గర ఏంటంటే మేము కృష్ణా రివర్ ఇంటేక్ వాటర్ తీసుకుంటాం, అక్కడ ఒక బావి ఒకటి తవ్వుతాం. ఆ బావి యొక్క కెపాసిటీ 471 కిలోవాట్స్, అంటే 4,71,000 కిలోలీటర్లు కలిగినటువంటి అక్కడ ఆ కెపాసిటీతో మేము అక్కడ ఒక వెల్ అనేది రివర్కి ఆనుకొని తవ్వుతాం. అట్లాగే ఏంటంటే అక్కడి నుంచి ఏదైతే దాదాపుగా మనం 12.5 MLD హెడ్ వాటర్ ట్యాంక్ కూడా అక్కడ మనం కడతాం. అక్కడ ఏంటంటే అక్కడి నుంచి మన కృష్ణా రివర్ నుంచి ఇక్కడ ఏదైతే వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యి మనం వాటర్ సప్లై చేస్తామో అక్కడికి వచ్చేసరికి దాదాపు 2.9 కిలోమీటర్స్ వస్తుంది. దానికి వచ్చేసరికి ఏంటంటే మేము 500 mm లెంత్ కెపాసిటీ పైప్ లైన్, దాంతో మేము ఆ పైప్ లైన్ అనేది వేసి అక్కడి నుంచి దాదాపుగా 5 ట్యాంకులు అనేది మేము కడుతున్నాం. 5 ట్యాంకులు కూడా ఏంటంటే 4000 KL, అంటే దాదాపుగా 4 లక్షలు ఒక్కొక్క ట్యాంక్కి 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకులు 5 మేము కడుతున్నాం. 5 కూడా ఏంటంటే మొత్తం ఊరు మొత్తం మీద HD పైప్ లైన్ వేస్తున్నాం. మొత్తం 57 కిలోమీటర్లు మొత్తం కూడా ఎస్టిమేషన్లో భాగంగా వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం దాదాపు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 12,200 వరకు కూడా హౌస్ హోల్డ్స్ ఉన్నట్లుగా అఫీషియల్గా ఉంది. ప్రతి ఇంటికి కూడా వాటర్ అనేది ఇవ్వడానికి ప్రయత్నంగా మా చైర్మన్ గారు చెప్పినట్లుగా రేపు 27వ తారీఖు నుంచి దీనికి బిల్డ్ అనేది వేస్తారు. ఆల్రెడీ ఏంటంటే దాన్ని అంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా స్పీడ్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీంట్లో మా గౌరవ ఎమ్మెల్యే గారు వసంత వెంకటేశ్వర ప్రసాద్ గారు, అలాగే ఎంపీ గారు చిన్ని గారి యొక్క వారి యొక్క ప్రోద్బలంతోనే త్వరితగతిన మేము మొన్న కూడా అన్నాం కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడంటే ఎమ్మన్నే మేము అడిగిన 4-5 రోజులకే ఇది ప్రాసెస్లో కూడా తేవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. తప్పనిసరిగా ఇంటింటి కుళాయి పంపు అనేది గతంలో కాకుండా ఇప్పుడు తప్పనిసరిగా మా యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా ప్రతి ఇంటికి కూడా ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.